హలో. హలో. రవి గారు అండి. అవునండి. ఇప్పుడు మీ వీడియో ఒకటి చూసామండి. ఇప్పుడు ఓకే. మీరు వీడియోలో హిందూ మతోన్మాదులు అని చెప్పేసి ఒక పెద్ద వీడియో పెట్టారు. అవి ఎక్కడ తీసిండ్రో దాని ప్రూఫ్లు పెట్టగలరా? ఏంటది? ఆ వీడియో తీసింది కదా, ఆ వీడియో ఎక్కడ తీసిన, ఏ స్కూల్లో తీసినారో పెట్టగలరా మీరు? డీటెయిల్స్, అది అడ్రస్ కావాలా మీకు? అడ్రస్ ఓకే, పెడదాం. ఇప్పుడు మీరు కాదండి, మీరు ఒక చిన్న విషయాలు, అది అసలు జరిగిందో లేదో తెలియదు, అదేదో మార్పింగ్ చేసినట్టు ఉన్నారు మీరు వీడియోలు. హిందువుల్లో మతోన్మాదం, మత పిచ్చి ఉంటే ఈ దేశం చెప్పేదండి, ఈ దేశంలో క్రైస్తవం ఉండదు, ఇస్లాము ఇంత డెవలప్ అయ్యేది కాదు. మీరు అది గుర్తు పెట్టుకోండి. ఎవరో ఒకటో రెండో చెప్పండి, ఒకటో రెండో జరిగి ఒక చిన్న ఇన్సిడెంట్ మీరు ఎట్లా క్రియేట్ చేసినా మాకు తెలియదు. అది ఆ చిన్న విషయాన్ని పట్టుకొని మీరు హిందూ మతానికి అంతా గంటగట్టి రంగు పుచ్చుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు మత ప్రచారం ఎందుకు చేసుకుంటానండి మీరు? ఇప్పుడు అదే ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు వీడియో మార్పింగ్ చేసిండన్నారు కదా, అసలు చెప్పండి. అది అది అసలు అది మార్పింగ్ చేసిండ్రా చేయలేదా అనేది మీకు తెలుసా? నేను అడుగుతాను మిమ్మల్ని అండి, నేను ఇన్న చూసిన కాబట్టి ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని, మీకు ఎక్కడ ఆ వీడియో చెప్పండి. ఆ వీడియో మార్పింగ్ చేసిండ్రని మీరు అనుకుంటారా? అనుకుంటాను, 100% మార్పింగ్. దేశం ఒక నిమిషం వినండి. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పేదాకా వినాలా? ఇప్పుడు మార్పింగ్ చేసిండ్రని మీరు అనుకున్నారు, అది మార్పింగ్ చేయలేదు నిజమే అని నేను ప్రూవ్ చేపిస్తే చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఏ నిజం దాన్ని సమర్థించం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా విషయాలు మేము సమర్థించం. కానీ అది అది దాంతో పాటు మీరు చేసే అరాచకాలు కూడా బయటకు వస్తాయి. మేము కూడా పూర్తిగా పెట్టడానికి రెడీ అవుతున్నాం. ఇప్పుడు మీరు హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ కరాటే కళ్యాణ్ ఏదో పోయి చేసిందని చెప్తాంటే, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మిషనరీ హాస్పిటల్ కానీ వేరే చోట ఎక్కడికైనా పొలం పండి, మీకు ఉద్యోగాలు చేసి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం చేసే నర్సులు 190 మంది అక్కడ వచ్చే పేషెంట్లు వీక్నెస్ ఆసరాగా చేసుకొని వాళ్ళకు నాలెడ్జ్ లేకపోవడం, వచ్చేది హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం వస్తారు. మీ మత గ్రంథాల గురించి కానీ మీ దేవుని గురించి కానీ చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే, బాగుంది. నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పాలి మీరు. అడగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వచ్చిండ్రు హాస్పిటల్ కి, నేనే వచ్చి మీకు బైబుల్ ఇచ్చిన, ఎందుకు ఇవ్వాలా? వినండి, ఎందుకు ఇవ్వాలో చెప్పండి సమాధానం. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? మీకేం అవసరం ఉంది? మీ ధర్మాన్ని ప్రశ్న మొత్తం వినకుండా మధ్యలోనే మాట్లాడితే దాన్ని మీరు కొంచెం వయసులో పెద్దోళ్ళ కనిపిస్తా ఉన్నారు. కొంచెం కాదండి చెప్పేది, ఎంత మీ వయసు ఎంత? మీకన్నా 3 రేట్లు ఎక్కువ ఉందిలేండి. మీ వయసు తక్కువైనా కానీ మీరు మీ వయసు ఎంత వయసు? ఎందుకంటే నేను వయసుకి నేను గౌరవిస్తా, అది నేను అందుకే మీ వయసు గౌరవం. నీకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం లేదు కదా మేము. అదే మీ వయసు ఎంత అని అడుగుతున్నా. ఎంత మీ వయసు? మా వయసుతో సంబంధం లేదు, మీరు చెప్పండి విషయం. అరే చెప్పు బ్రదర్, వయసు చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతాను? ఎందుకు? నీకేం అవసరం ఉంది వయసుతో? మీరు విషయం చెప్పండి. చెప్పండి విషయం చెప్పండి. తెలియదా వయసు ఎంతనో నీకు? నాకేం తెలియదు. 50 ఏళ్ళు ఉన్నాయి. చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతాను? నేనే సిగ్గేం, నాకేం సిగ్గింది? అసలు అది అనవసరమైన విషయం. ఎందుకంటే అనవసరమైన విషయం కదా, అవసరమైన విషయం కాబట్టి అడిగినా నిన్ను. చెప్పండి. నువ్వు నాకు ఫోన్ చేసినావు కాబట్టి నీవు ఏదో ప్రశ్న అడిగినావు, మీరు దానికి సమాధానం చెప్తా నేను. ఇప్పుడు మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, నేను ఉదాహరణ చెప్తా అన్నా, మీరు వచ్చి రావడం అట్లా ఇట్లాంటివి మాట్లాడకండి. కానీ మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, నేను వచ్చి బైబుల్ ఇచ్చిన అనుకుందాం. అన్నప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు? నాకు అవసరం లేదమ్మా, భలే ఉన్నావులే నువ్వు, ఇట్లా చేయొచ్చా, బైబిల్ తీసుకొచ్చి ఎందుకు ఇస్తా ఉన్నావు? నాకు ఆల్రెడీ మా దేవుడు మాకున్నాడు, మాకు సఫిషియెంట్ గా నేను నమ్ముకుంటా ఉన్నాం. బతికిస్తే నేను నమ్ముకున్నాడు బతికిస్తాడు, లేకపోతే చంపేస్తాడు. నేను హాస్పిటల్కి వచ్చిన డాక్టర్లు బతికిస్తారు, లేకపోతే చంపేస్తారు. అంతేలేగా నువ్వేంది బైబుల్ తీసుకొచ్చి ఇవ్వడానికి అని చెప్పొచ్చు కదా అంత డైరెక్ట్ గా. అంత డైరెక్ట్ గా వినాలా అంత ధైర్యం లేనప్పుడు వేస్ట్ అన్నట్టు. వినాలా మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా వినండి బ్రదర్, వినండి. మీరు వినాలా, చెప్పేది వినాలా. ఎందుకనంటే మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి కాదు, వినాలా బ్రదరు.
నేను చెప్పేది మీరు జాగ్రత్తగా ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడండి. ఎందుకనంటే నేను చాలా బిజీగా ఉన్నా అయినా కూడా మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడుతా ఉన్నా అంటే అందుకే నేను మీ వయసు అడిగింది. మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతా ఉన్నా. మీరు బైబుల్ నేను ఇచ్చినండి మీకు. నేను ఇప్పుడు మీకు నాకు మందు అలవాట్లేదండి. ఆదర్ల రవి నా పేరు. నాకు మందు అలవాట్లేదు. మీరు తీసుకొచ్చి నాకు క్వార్టర్ బాటిల్ ఇచ్చిర్రు తాగమని. నాకు ఇష్టం లేదు బాబు, నేను తాగను, ఎవరికన్నా తాగేటోడికి ఇచ్చుకోపో అని చెప్తా. అట్లా చెప్పేయాల ధైర్యంగా. నీకు ఇష్టం లేనప్పుడు నీకు నచ్చని విషయాన్ని నీకు నచ్చని విషయాన్ని కాదు వద్దు అని చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు ఎందుకు బ్రతకడం? మీరు ఎందుకు ప్రచారం చేయాలి? మీరు ఎందుకు చేస్తారు? ఇప్పుడు బుద్ధి వినండి వినండి బ్రదర్. ఏం పేరు? పేషెంట్ పరిస్థితి ఎట్లుంటుంది? ఏం పేరు మీ పేరు? నా పేరు ఈశ్వర్ రెడ్డి. చెప్పండి. ఈశ్వర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆమె బుద్ధి వినండి. పేషెంట్ పరిస్థితి చెప్పండి. పేషెంట్ ఎట్లుంటాడు? నీకు వాదించడానికి రెడ్డి గారు, పేషెంట్ వాదించడానికి రెడ్డి గారు చెప్పండి. మీరు వినండి. ఆమె బుద్ధి గడ్డి తిన్నదండి. ఎవరు? ఆమె ఎందుకు తింటది? వినండి వినండి. ఎందుకు తింటదండి ఎందుకు ఆమె బుద్ధి గడ్డి తిన్నదో చెప్పనా? ఎందుకు తింటా చెప్పండి. ఆ పేషెంట్ ఒకవేళ నేనెట్లా అన్ని నరకాలు పడి అనుభవించి ఆ యేసుక్రీస్తు అనే ఒక దేవుడిని నమ్ముకోవడం మూలాన నా పరిస్థితి అగాధంగా ఉన్న పరిస్థితి మంచిగా ఉంది. ఒకవేళ ఈ బెడ్ పైన పడుకొని ఇంత నరకం అనుభవిస్తున్న వాడు ఇప్పుడు ఒకవేళ నాలాగా ఒకవేళ మంచిగా అవుతాడేమో, మంచిగా కావాలి అనే ఉద్దేశంతో చేసింది. కానీ బైబిల్ ఇచ్చేసి 1 లక్ష రూపాయలు అడిగిందా? అంతే కదండి. ఇప్పుడు బైబిల్ ఇచ్చి 1 కోటి రూపాయలు అడిగిందా? అంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడు యేసు అన్ని రక్షించేటప్పుడు హాస్పిటల్ ఎందుకు? మీ బైబిల్ ఇచ్చి బైబిల్ ప్రచారం చేసుకునేదానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకండి? మీకు దేవుడు లేడైతే? మా దేవుడు ఉన్నాడు. ఎందుకు లేడు? మేము చెప్పడం లేదు. ఉన్నాడు కదా. ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు మరి హాస్పిటల్కి ఎందుకు పోవడం? మీ దేవుడు దగ్గర మీరు చెప్పుతాను అన్నమాట. మేము చెప్పడం ఇప్పుడు మీ దేవుడు ఉన్నాడు కదా. మా దేవుడు ఉన్నాడు కాబట్టి మీ దేవుడికి స్వస్థత పరిచే దమ్ముంటే హాస్పిటల్కి ఎందుకు పోవడం? మీ దేవుడు బాగేయచ్చు కదా. మేము ఆ విషయం చెప్పడం లేదు. మీరు ఎందుకు చెప్తాను? మీరు ఎందుకు చెప్తాను? మీ దేవుడికి స్వస్థత చేసే దమ్ముంది కాదు బ్రదర్. మీ దేవుడికి స్వస్థత పరిచే దమ్మున్నప్పుడు హాస్పిటల్కి ఎందుకు పోవడం? ఎక్కడ కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతాయి. అంతేగాని రెడ్డి గారు మీరు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? రెడ్డి గారు మీకు ఏందనంటే దేవుడు మనుషుల్ని తయారు చేసిండు, డాక్టర్ని తయారు చేసిండు, వైద్యాన్ని తయారు చేసిండు. హాస్పిటల్ పోవడం తప్పు కాదు. కానీ వినండి, ఒక మాట ఏం చెప్పింది అని అంటే ఆమెమో కొకైన్ దాగు, సిగరెట్లు దాగు, బీడీలు దాగు, మందు దాగని చెప్పలేదు, లేకపోతే లంగ పని దొంగ పని చేయమని చెప్పలే. బాబు యేసుప్రభుని నమ్ముకుంటే వినండి, యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభుని నువ్వు ఒకవేళ ప్రార్థన చేసుకుంటే మేబీ నీకేమైనా తక్కువ కావచ్చేమో. నీకేమైనా ఎందుకు చేసుకోవాలి చెప్పండి? మీరు చేసుకుంటారు, మీరు చేసుకోండి. చేసుకోమని మీరు చెప్పాలి కదా కదా. ఇగో ఇప్పుడు కాదు బ్రదర్, కాదు కదా కదా, అంతే కదా. మరి అట్లాంటప్పుడు నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు నువ్వు వెంబటే ఇమ్మీడియట్లీ ఆమె నీకు బైబుల్ ఇయ్యగానే నీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేదని చెప్పడానికి ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు ధైర్యం? పేషెంట్ పరిస్థితి ఎట్లుంటే సిచ్యువేషన్ పేషెంట్ బైబుల్ పేషెంట్ పరిస్థితి ఎట్లుందని మీరు చెప్పారు, బాగుంది. పేషెంట్ పరిస్థితి బాగలేదు, ఓకే బాగుంది. అంటే ఆమె బైబుల్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆమె వద్దమ్మా మాకు మా దేవుడు ఉన్నాడు అని చెప్పడం చేతగానోడు ఎక్కడో ఉన్నామో ఫోన్ చేసి మాత్రం గంటలు మాట్లాడి జనాలను మొత్తం హాస్పిటల్ రప్పించే చేతన మాత్రం అయిందా? చేతగానోడు కాదు, అతనికి ఇష్టం లేదు. మీరు ఇవ్వాల్సిన ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పాలి కదా. నీకు అంత దమ్ము ధైర్యం లేదా? ఎంతమంది బలవంతంగా ఈ మాట లేవద్దు, ఈ డైలాగులు బాగా రాసుకున్నారు మీరు. డైలాగులు బాగా చెప్తారు, డైలాగులు బాగా రాసుకున్నారు. మీకు రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ మీకు బాగా పరిచయస్తున్నట్టుంది, బాగా రాసుకున్నారులే. కానీ మీకు బైబిల్లో క్లాసులు చెప్పేదేమి, ఇతరుల వాళ్ళని ఎట్ట మాటలతో ఓడగొట్టాలా, ఎట్ట వాళ్ళు ఏమొస్తుంది నాయన? రెడ్డి గారు రెడ్డి గారు ఏమొస్తుంది ఇప్పుడు? ఉంది కదా రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఆమె ఉంది కదా, విమల ఉంది కదా, ఆమె ఆయనకు బైబుల్ ఇచ్చినంత మాత్రాన ఆమెకు 1 కోటి రూపాయలు వచ్చినాయా? ఎందుకు 1 కోటి రూపాయలు మీరు ఆశపడడంలా? 1 లక్ష రూపాయలు వచ్చినాయా? మతం మార్చడానికి 10,000 వచ్చినాయా? మీరు అక్కడ డబ్బులు ఎక్కడ వస్తాయి? 5 రూపాయలు వచ్చినాయా? మీకు డబ్బులు ఎక్కడ వస్తాయో తెలుసండి. 5 రూపాయలు ఎక్కడ వస్తాయి చెప్పండి? ప్రజల నుంచి డబ్బులు రావాల్సిన అవసరం మీకు లేదు. ఎక్కడ నుండి వస్తాయి ఆమెకు డబ్బులు? బైబుల్ ఇచ్చింది బ్రదర్. చారిటీస్ నుంచి వస్తాయి, మిషనరీ నుంచి వస్తాయి, విమల చారిటీస్ పెట్టిందన్న. ఇవన్నీ డబ్బులు విమల చారిటీస్ పెట్టిందా? డబ్బులు విమల చారిటీస్ పెట్టిందా?
చారిటీలు అంటే వచ్చింటది చర్చిలో. చర్చి ఎక్కడ ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉన్న నిర్మలా గారు చారిటీ పెట్టిందా? చారిటీ ట్రస్ట్ ట్రబుల్ అది పెట్టిందా? ట్రస్ట్ లో నిమ్మరే వాళ్ళు పెట్టిందా? ప్రతి ఒక్కరు పెట్టిందా? ఆమెకు ఎవరైతే మతం మార్పిడి చేస్తే వాళ్ళే పెట్టింటారు. కాదు, విమలా ట్రస్ట్ అని పెట్టిందావా? విమలా ట్రస్ట్ కాదండి, వేరే ఎక్కడి నుంచి వస్తారు మీకు? మీరు ఎక్కడి నుంచి ప్రచారం చేస్తే మొదలు పెడతారు? మిషనరీస్ విదేశాల నుంచి డబ్బులు, వేల కోట్ల డబ్బులు. నా దగ్గర డబ్బులు అసలు నాకు ఒక మాట, నా దగ్గర డబ్బులు కాదు, ఒక రెడ్డి గారు నా దగ్గర డబ్బులు ఏ మిషనరీ తోటైనా నాకు కొంచెం 1,00,000 రూపాయలు వేపి. ఎందుకు మీరు వేసుకుంటారు? మాకెందుకు? మా అకౌంట్ లో చూపిస్తా, నీకు చూపియాలనా? మా అకౌంట్ లో అన్నిట్లో ఇప్పుడు నా అకౌంట్ లో 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి, నీకు చూపించమంటే స్క్రీన్ షాట్ పెడతా నేను. వేల కోట్ల రూపాయలు విదేశాల నుంచి డాలర్ల రూపంలో మీకు వస్తాయి, మీరు దాన్ని వినియోగించి ప్రజల మీద దుద్దుతున్నారు. అదే బ్రదర్, నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. నా దాంట్లో డబ్బులు 1,00,000 రూపాయలు వేయండి ప్లీజ్. నీ డబ్బులు ఎక్కడ ఉంటాయో, బినామీలు ఎక్కడ ఉంటాయో. మా అకౌంట్ లో డబ్బులు మొర్రోని మొత్తుకుంటామంటే బినామీల కాడికి పోయినావు నువ్వు. చెప్పేదండి మీరు, మా అకౌంట్ లో 10 రూపాయలు బిల్లులు అంటే బినామీల దగ్గర పోయినావు. మీకు ఏ స్వార్థము లేకపోతే మతప్రచారం ఎందుకు చేస్తారు? ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే, నాకు ఇష్టం లేదని నేనంతా నాకు అవగాహన ఉండదు కాబట్టి నేను అంటే కొందరికి అవగాహన ఉండదు. ఎందుకు అవగాహన లేనోడే పెద్ద రాద్ధాంతానికి ఫోన్ చేపించి చికాకు చేపించండి అక్కడ. అది ఉంటది అంతే. నీకంటే ఎక్కువ ఉంది వాళ్ళకి, నువ్వు తక్కువ అనుకుంటున్నావు, నీకంటే ఎక్కువ ఉంది ఆయనకి. అది కాదు, మీరు పేషెంట్ లాగా ఉండాలి కానీ ఎందుకండి ఇవన్నీ? మీరు నర్సులాగా ఎందుకు ఉండాలి కానీ మీరు ఆమెకు ఎందుకండి? ఆమె నీకేం తప్పు చేయలే, అన్యాయం చేయలేము, నువ్వు బాగుపడాలని కోరుకుంది. విమల గారు చేసిన తప్పేందో తెలుసా? ఆమె చేసిన తప్పేందో చెప్పనా? ఆ అబ్బాయి బాగుపడాలని కోరుకుంది. బాగుపడాలని ఎవరు మీరు కోరుకోవడం లేదు. కోరుకుంది కాబట్టే మీరు ఆమెకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఆమెకు ఎవరు మీకు మీరు బాగుపడండి చాలు, అంతే. ఎవరినో బాగుపడాలి. ఆమె చేసిన పెద్ద తప్పు ఏంటంటే అబ్బాయి బాగుండాలని కోరుకుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు చెప్పండి. ఇప్పుడు ఆమె కోరుకుంది ఏంటంటే, పాపం ఆమె చేసిన పెద్ద ప్రథమ తప్పు ఏంటంటే అబ్బాయి బాగుండాలని కోరుకుంది. ఏం లేదు, ఒక వ్యక్తినైనా మతం మార్చాలా? బూడిద కూడా రాదు సార్. ఎందుకు రాదు? రాకుంటే ఎందుకు వచ్చాను? మరి నేను ₹1,00,000 రూపాయలు ఇదిగో చర్చి ఎట్టగడుతున్నారు. సంవత్సరానికి కొన్ని వేల మంది పాస్టర్లు ఎట్టగారు చెప్పండి. ఆ మాట చెప్పండి. రెడ్డి గారు, నేను మిమ్మల్ని మార్చు, నాకు ₹1,00,000 రూపాయలు ఇవ్వండి. ఎవరు? నన్ను నువ్వు కాదు కదా, ఇది బేసు కూడా మార్చలేడు. మరి అది మరి నీకు అంత ధైర్యం నమ్మకం ఉంది కదా, ఆ ధైర్యం ఉంది. మరి ఆయనకి ఎందుకు లేదు? అందరికి అట్లా ఎందుకుంటారు? ఆయనకు లేదనకు, ఆయనకు నీకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మన కరాటే కళ్యాణ్కి ఫోన్ చేసిండు. కొన్ని వేల గ్రామాలలో మీరు డబ్బులు. ఇప్పుడు ఆయన కరాటే కళ్యాణ్కి ఎందుకు ఫోన్ చేసిండు? నీకంటే ఎక్కువ తెలివితేటలు ఉండబట్టే చేసిండు. నువ్వు యేసు ప్రభువు వచ్చినా నమ్మనంటావు. మాకు నమ్మకం. నాకు బైబుల్ అని నువ్వు చెప్పేదండి బాబు, నువ్వు వద్దనిలే, మీరు నమ్ముకోండి, మీరు చర్చిలో ప్రార్థన చేసుకోండి, ఏమైనా మీ కాడికి వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పుకోండి, ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఈదుల్లో కాదు. ఇప్పుడు ఈ స్కూళ్ళ జై శ్రీరామ్ అనిపించడం కరెక్ట్ అన్నది? అది తప్పు, నేను ఒప్పుకోను. దాన్ని ఒప్పుకొని చెప్తాను కదా. దాని అది మీరు యానో అది ఒక చిన్న ఇన్సిడెంట్ హైలైట్ చేస్తాను. ఉన్నట్టు మాట్లాడడానికే టైం లేదు నాకు. నేనేం దాన్ని సమర్థించడం లేదు, సమర్థించడం కూడా అది తప్పు కదా రెడ్డి గారు. అది తప్పే, దానికన్నా ఎక్కువ తప్పులు మీరు చేస్తాను, అది నేను చెప్పేది. తప్పే అసలు మీరు మాకు ఒకటి సార్ నేను చెప్పానండి. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉండే హిందూ మతం నుంచి పోయిన వాళ్ళే మీరంతా. మీ తల్లిదండ్రులు ముత్తాతలు ఇప్పుడు భారతదేశంలో హిందూ దేశం ఎట్లా చెప్తాను? హిందూ దేశమే, హిందువులు ఎలా చెప్పగలవు? ఎలా చెప్పేది? ఇక్కడ ధర్మమే, అది ధర్మం, హిందూ ధర్మం ప్రకృతి పక్కన నేర్పడి ఎలా చెప్పగలవు? ఎలా నిర్ధారించగలవు? రెడ్డి గారు, ఎలా చెప్పగలవు? ఎలా నిర్ధారించగలవు? ఎలా నిరూపించగలవు ఇది హిందూ దేశం అని? భారతదేశం నీకు తెలవకపోవచ్చు రెడ్డి గారు, నీకు చెప్తా ఇప్పుడైనా నేర్చుకో, నేను చెప్తా భారతదేశం నీకు తెలిస్తే చెప్పు, మరి లేకపోతే నీకు నేర్పుతా నేను. మీరు నేర్పించుకోవాల్సిన పరిస్థితుల్లో నువ్వు చెప్పు, నేను నేర్చుకోవడానికి. ఈ భారతదేశం హిందూ దేశం కాదు. ఎట్లా నిర్ధారిస్తావు? ఎట్లా నిరూపిస్తావు చెప్పు నాకు. నువ్వే నిరూపించేది. నువ్వు ఎప్పటి నుంచో ఉండేది, ఈ రోజు నువ్వు నిరూపించేది ఏముంది? అట్లా మా తాత ఎప్పటి నుండో ముఖ్యమంత్రి అంటే నన్ను తంతర పడేసి
మీ ఏం తాత కాదు. ఎప్పుడు రా మీరు ముఖ్యమంత్రి అతి అయ్యాడని? మీరు అతి అట్లా తెలివితో కాదు. ఇప్పుడు క్వశ్చన్లు వేయడం నేర్చుకున్నారు కాబట్టి లేదు మీరు లేదు అదే మాట్లాడుతున్నారు. తెలివే లేదు రెడ్డి ఇప్పుడు మన గారు. దేశాన్ని హిందూ దేశం అంటారా ఏమంటారు చెప్పు? హిందూ చరిత్ర దేశం అని ఎట్లా అంటారు చరిత్ర రెడ్డి గారు? అదే నేను ఎందుకంటారు? అడుగుతున్నా, భారతదేశాన్ని హిందూ దేశం అని ఎలా అంటారు? ప్రశ్న. భారతదేశమే హిందూ 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 సింధు నది ప్రాంతంలో నివసించే ప్రజలు హిందువులని ఎప్పుడు చరిత్ర హిందూ హిస్టరీలో ఉంది, చదువుకో. గది గది గింత ఎక్కడ నేర్చుకున్నారు రెడ్డి గారు ఎవరు? మీరు? నేను చెప్తా వినండి, నేను హిస్టరీ చెప్పింటారా మరిగా? చెప్పు. భారతదేశం ఒక లౌకిక దేశం. లౌకికం అనేది అంటే ఈ పొద్దు వచ్చింది 1940 తర్వాత రాజ్యాంగంలో లౌకికం అని వచ్చింది. మనకి అది బెటరు, అది ఉందా? అది బెటరు, 47 ముందు ఉందా? అది చెప్పండి. బెస్ట్. మనకి మీరు రాజ్యాంగాన్ని అవలంబించాలా, రాజ్యాంగాన్ని పాటించాలా, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలా. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ని తిడితిరి. ఎవరు తిట్టారు? అంబేద్కర్ ఒక్కడే రాయలేదండి, అంబేద్కర్ తో పాటు అందరు కలిసి రాసినారు. అంతే. అంబేద్కర్ ఎవరు తిట్టారు? తిడతలే ఎవరు తిట్టినారు? వీడియోలు పెడతా. మీరు దాన్ని వాడుకుంటున్నారు మీరు, అంతే. దానికి ఒక రిజర్వేషన్ కి మీరు వాడుకొని ఆయన రిజర్వేషన్ ఆయనకు ఒక అంటగట్టి ఒక ట్రేడ్ మార్క్ వేసి గుర్తు పెట్టినారు. అది అంతే గానీ అంతే. మీరెందుకు వేయలేకపోయారు ట్రేడ్ మార్క్ అందరికి? ఎవరికి ట్రేడ్ మార్క్? మాకు అవసరం లేదు. మరి అదే ట్రేడ్ మార్క్ ఎవరికి ఉండదు. వినండి వినండి, చెప్పేది ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చెడ్డోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? అందరు ఉంటారు. నేను నెంబర్ అడిగిన రెడ్డి గారు, ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఎవరు మనం ఎట్లా కొలత చేస్తావు నువ్వు? కొలమానం ఉంది దానికి. సరే మరి మతాలలో మంచోళ్ళు ఎక్కువ ఏ మతంలో ఉన్నారంటారు? అట్లా చెప్పొద్దు. అన్ని మతాల్లో చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో మంచోళ్ళు ఉన్నారు. మీరు మరి ఇప్పుడు కరేట కళ్యాణ్ ఖండించేటప్పుడు ఈ స్కూళ్ళల్లో జై శ్రీరామ్ అనేటోని ఆ స్కూల్లో ఏ టు నుండి జెడ్ వరకు చెప్పించి టీచర్ ఒక విషయం చెప్తా చూడండి. హిందువులకు మత మార్పిడి అనేది తెలియదు. హిందూ మతానికి మతం ప్రచారం లేదు. అదే ఉండింటే ఈ రోజు ఈ ఇండియాలో విదేశీ మతాలు ఉండేటి కాదు. మత మార్పిడి ఉందన్న వీడియో నేను పెట్టింది మీరు చూసే కదా నాకు ఫోన్ చేసిర్రు. ఆయన 2 పాటలు మాట్లాడితే మత మార్పిడి అవుతుందా? ఎందుక సార్, ఇప్పుడు మన కళ్ళ ముందుకి 2 వస్తే నేను ఆ 2ని పెట్టేసిన. అట్లాంటి ప్రపంచం మన భారతదేశంలో ఎన్ని జరుగుతున్నాయో మీరు నేను చూస్తానా? అసలు మీ ఇంట్లో మీరు కూర్చున్నారు సార్ రెడ్డి గారు, మీ ఇంట్లో మీరు కూర్చున్నారు, నా ఇంట్లో నేను కూర్చున్నా, మన ఇద్దరం బయట పోయేదో చూడట్లేదు కదా. ఎన్ని జరుగుతున్నాయో సార్. మీరు మామూలుగా ఏదో ఒక 2 పాయింట్లు, అది ఏదో ఈ మధ్య రామాలయం లేదు సార్, అట్లా అనకండి సార్, 2 పాయింట్లు అనకండి సార్. మత మార్పిడి ఘోరంగా జరిగిపోతుంది సార్. ఎవరు అసలు మతం మార్పిడి జరుగుతుంది? హిందువులే ఉంటే దేశం మతం ఎందుకు మారుతారు? భారతదేశం లౌకిక విధానంలో ఉంది సార్. ఎవడైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతం నుండి ఏ మతానికైనా వెళ్ళిపోవచ్చు. అదేం లేదు సార్ భారతదేశంలో. సార్ మరి మత మార్పిడి ఇట్లా చెప్తాను. మతం మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. లేదు సార్, తప్పు సార్ ఇది. రెడ్డి గారు చెప్పేదినండి, మీ చర్చి కాడికి వచ్చి సార్ నేను మీ మతంలోకి వస్తే మార్చుకో సంతోషంగా. నువ్వు ఈదల్లో పడి జనాన్ని అమాయకులు, చదువురాని వాళ్ళు, పల్లెల్లో శ్రమజీవులు, ఏదైనా పనులు చేసిన వాళ్ళు దేవుని గురించి పెద్ద అవగాహన లేని వాళ్ళని పట్టుకొచ్చి సారా పోసి, బిర్యానీ పోసి, బ్రాండ్ పోసి, ఇస్కి రమ్ము పోసి, గంజాయి పోసి వాళ్ళకి డ్రగ్స్ ఇప్పించి పిచ్చి పిచ్చి చేస్తారా? లేకపోతే వాళ్ళకి రోగాలు వస్తే ప్రార్థనలు చేసి తక్కువ చేసి? ఎవరు రోగాల నుంచి బాధపడుతున్నా? ఎవరు రోగాల నుంచి బాధలేదు? ఎవరు ఎట్లా బాధపడుతున్నా? నాకు ఒకటి చూపి, నాకు ఒకటి షుగర్ చూపించవా? ఎందుకు మరి దేవుడు అనేటోడు ఇంకెందుకు పని స్వస్థత లేదు? మాట్లాడతాను, మనం చేసే కర్మను బట్టి మనకు ఉంటాయి కొన్ని, అంతే. దాన్ని అనుభవించాలా, కర్మ సిద్ధాంతం అనుభవించాలి, అంతేగాని నీ ఊరికి అట్లా ట్రీట్మెంట్స్ సూమ్ అని రోగాలు తీసేయడు ఎవరు ఊరిక. అది గుర్తుపెట్టుకోండి ముందు. రెడ్డి గారు మరి ఈ ఎంతమంది చూపించమంటారు? మరి ఎంతమంది చూపించండి. మీ దాంట్లో సైకాలజికల్ గా మనసును వీక్ చేసి పాపం కలుపుకుంటాను అంతవరకు. తప్పని ఏం లేదు. రెడ్డి గారు మీ దాంట్లో రోజు మంత్రాలు, తంత్రాలు, అది ఇది హోమాలు గీమాలు చేపించి, చికాకులు చేపించి, జనాల్ని పిచ్చోళ్ళని చేసి మూర్ఖత్వంలోకి ఇంకా నడిపించే జనాల్ని నీకు వేల లక్షల కోట్ల సంఖ్యలో ఎంతమంది వీడియోలు మీకు వాట్సాప్ ఉందా? మీకు నాకు ఉందిలేండి, వాట్సాప్ ఉంది. నీకు నేను ఇప్పుడు వీడియోలు పెడతా రెడ్డి గారు. చెప్పేదినండి, 20 నెల రోజులు చూడండి. యాగాలు చేసేది ఎవరు చేసుకుంటారు? యాగాలు ఎవరు చేస్తారు? యోగాలు ఏంది, మంత్రాలు ఏంది, తంత్రాలు ఏంది, దిష్టి తీసేది ఏంది, దిష్టి ఏదో వాడికి దెయ్యం పట్టిందని లేని చెప్పుడు ఏంది, తీసుకుపోయి చెప్పడం లేదా? మీ దాంట్లో లేవా? మీ మతంలో లేవా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను ప్రశ్న సమాధానం చెప్పండి. మీ దాంట్లో లేకుంటే మా దాంట్లో తప్పే.
నేను ఆ ప్రశ్నను వదిలిపెట్టి నా దాంట్లోకి వచ్చి మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ నన్ను ప్రశ్న అడుగుతారంటే సమర్థిస్తారు. మీరు సైతాన్లు అంటారు, మీ దాంట్లో రెడ్డి గారు, మీ దాంట్లో లేవా సైతాన్ గురించి లేదా? మీరు రెడ్డి గారు, చెప్పండి. రెడ్డి గారు మీరు చాలా మంచోళ్ళు, మీరు సమర్థించొద్దు. నేనే సమర్థించనండి. ప్రతి మతంలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, చెడ్డ ఉంటది. మరి ఎందుకు సార్ ఇప్పుడు మనది మనం సార్ మీరు అన్నారు ఒక మాట బాగుంది, మీరు ఒక మాట సార్ నాకు టైం లేదు, ఒక మాట మీరు మంచి మాట అన్నారు చివరిలో, ఒక మాట చెప్తా వినండి. ప్రతి మతంలో ఏముంటాయి అన్నారు? అన్ని ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. అన్ని కాబట్టి ఏం చేయాలంటే సార్ మా మతంలో ఏమైనా ఉంటే మేము కడుక్కుంటాం, మీ మతంలో ఏమైనా ఉంటే మీరు శుభ్రంగా కడుక్కుంటే మీ కంపు మాకు కొట్టదు. అట్లా చేసుకోండి సార్, అట్లా చేసుకోవాలి కానీ మా మీద పడి ఏడ్చడం ఎందుకు సార్? మీ ముందు ఎవరు ఏడుస్తానండి? మీ ముందు మీరు హిందూ మతం మీద పడి ఏడుస్తున్నారు. లేదు హిందువులు అంటే సారు రెడ్డి గారు, హిందువులు అంటే వినండి రెడ్డి గారు హిందువులు అంటే ఎవరు అనుకుంటారు? అసలు నేను భారతదేశంలో గాని ప్రపంచ వ్యాప్తంగా నేను ఇష్టపడేది హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇంకా ముస్లింలు ఎవరెవరైతే ఉన్నారో అన్ని కులాలు, అన్ని జతాలు. ఆదర్ల రవి కులానికి మతానికి అతీతం. అసలు ఈ కులం వినండి కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు అయ్యి అసలు ఇట్లాంటివి పట్టించుకున్న యదవ పిచ్చోడు. నేను ఒకటే ఏం చెప్తానంటే క్రైస్తవుల మీద పడి ఊకే చికాకులు చేసి దానికి వేసి కట్టేసి దీనికి వేసి కట్టేసి పేడ నీళ్ళు పోసి యాసిడ్ పోసి లిజన్ టు మీ కేర్ఫుల్లీ రెడ్డి గారు, నాకు బాధ కలిగి నేను ఫోన్ చేసినండి, లేకపోతే నేను ఫోన్ చేయను. రెడ్డి గారు ఇప్పుడు మీరు పోయి బలవంతంగా ఇప్పుడు నువ్వు వచ్చి నా ఇంట్లో దూరి నేను ఎదురు తప్పంటే ఎట్లయితుంది? లేదు మా ఇంట్లో దూరతాం దూరం లేకపోతే పల్లెల్లో పోయి మీరు చెప్పుకోవడం లేదా? హిందూ గ్రామాల్లో పోయి చెప్పుకోవడం లేదా? మీరు ప్రచారం చేసుకోవడం లేదా? ఇప్పుడు రెడ్డి గారు మీకు ఒక మంచి ఇప్పుడు ఒక మాట, నా హాస్పిటల్కి వచ్చారు, నేను డాక్టర్లే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ గారు, సారీ రెడ్డి గారు, మీరు నా హాస్పిటల్కి వస్తే ఇంత ముందు 10 మంది డాక్టర్ల దగ్గర తిరిగి వచ్చారు, తగ్గలేదు. నా దగ్గరకు డాక్టర్ ఆదర్ల రవి దగ్గరకు వచ్చినారు, తగ్గిపోయింది అనుకుందాం. తగ్గిపోతే మీరు ఏం చెప్తారు? మీ ముందు ఎవడో బాధపడతాడు, మీ ముందు ఎవడో రోగం వచ్చి బాధపడతా ఉంటే మీరు ఏం చేసిరానంటే, ఓ నాయన నేను కూడా 10 మంది దగ్గర తిరిగిన, 20 మంది దగ్గర తిరిగిన, ఎవరి దగ్గర తిరగలేదు, తగ్గలేదు, పలానా ఆదర్ల రవి దగ్గర పోరా ఆయన మంచిగా వైద్యం చేస్తానని అన్నారు అని అంటే మీరు పంపించినోడు ఎవడో నా దగ్గరకు వచ్చాడు, మనకి ట్రీట్మెంట్ చేస్తా కదా నేను చేస్తే వాడు కూడా తక్కువ అవుతుంది కదా, వాడు పోయి ఇంకో 10 మంది చెప్పుకుంటాడు కదా. అట్లా డెవలప్ అవుతా ఉన్న క్రిస్టియానిటీని మీరేం చేస్తారని అంటే ఎక్కువైపోతారు అనేసి మీరు ఒక కంకణం కట్టుకున్నారు. వీళ్ళని ఎట్లనైనా మనం డిఫీట్ చేసి ఓడించి వాళ్ళని మత్తన చేసి చికాకులు చేయాలి. అది కాదండి, మేము చికాకులు చేయాలా, మేము మతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రపంచంలో వేరే ఏ మతము లేదు. ప్రభు రెడ్డి గారు మాట విను, ఒక మాట నేను చెప్తా విను. ప్రపంచవ్యాప్తంగా వినండి రెడ్డి గారు, మీకు తెలవని విషయాలు లేదు రెడ్డి గారు, ఒక మాట చెప్తా వినండి రెడ్డి గారు, ఒక మాట ఏంటంటే ఇండియాలో ప్రపంచ వ్యాప్తంగా మతం విషయానికి వస్తే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఒక క్రైస్తవత్వమే, క్రిస్టియానిటీనే. గుర్తుపెట్టుకోండి, అదే లేదా ప్రచారం చేసుకున్నాండి మీరు ఇండియా ఇప్పుడు రాజ్యాధికారం సంపాదించుకొని ప్రచారం చేసుకోవడానికి ప్రచారం చేసుకొని డెవలప్ చేసుకునేది, అంతేగాని ప్రపంచంలో ఇండియాలో జనాభా ఎంత ఇప్పుడు ఏంది? ఇండియాలో ఎంత జనాభా ఉంది, ఎంతమంది క్రిస్టియన్లు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అసలు క్రిస్టియానిటీ అనేది 1940 16వ శతాబ్దానికి ముందు ఇండియాలో క్రిస్టియన్స్ ఉన్నారా? 1940లో లేదా క్రిస్టియానిటీ భారతదేశంలో? 47 కాదు, 1600 శతాబ్దంలో వ్యాపారం కోసం ఇక్కడ మీరు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ముందు క్రిస్టియానిటీ. ఒక మాట రెడ్డి గారు చెప్పండి, ఆ మాట చెప్పండి సార్. చెప్తే మామూలుగా చెప్పండి, మీకు మామూలుగా చెప్పండి. ఇది 70mm లో మీకు ఎండి తెర పైన వేపి చూపిస్తా చూడు. లేదు సార్ వినండి రెడ్డి గారు, ఒక మాట చెప్తా వినండి. చెప్పండి. ప్రపంచంలో వివిధ దేశాలు స్థాపించుకున్నది మనుషులు స్థాపించుకున్నారు. ఇదిగో ఇక్కడ నుండి ఇది నా 10 ఎకరాలు నాయి, 20 ఎకరాలు నీయి అని మనుషులు స్థాపించుకున్నారు. కానీ దీన్ని మొత్తాన్ని సృష్టించినోడు చెప్పండి. సృష్టించిన మామూలుగా
ప్రకృతి ఏర్పడింది. సృష్టించినోడు మాత్రం ఒక్కడే. ఈ భారతదేశానికి అసలు ఈ భారతదేశంలో అసలు క్రిస్టియానిటీ లేదు. అసలు నువ్వు చేసుకున్నావు ఈ భారతదేశాన్ని. భూమి మీద క్రిస్టియానిటీ ఎందుకు లేదు? ఇక్కడ ఉంది. ఎందుకు లేదు? 16వ శతాబ్దం ముందు ఉందా చెప్పండి. 16వ శతాబ్దం కాదు, 13వ శతాబ్దంలో కూడా ఉంది. ఎట్లా చూపి ఒక ఎవిడెన్స్ నీకు ఎవిడెన్స్ నేను మొత్తం అందుకే చెప్తాను నీకు. నువ్వు తరతరాలు చూసే వీడియోలు నీకు అన్ని నీకు కావాలంటే నీకు పీడిఎఫ్ ఫైల్స్ బుక్ వినండి రెడ్డి గారు, నా దగ్గర బుక్కులు ఉన్నాయి. నాకు బుక్కులు స్క్రీన్ షాట్లు పెట్టి నీకు ఫోటోలు తీసి పెడతా, పీడిఎఫ్లు ఉన్నాయి అవి పంపిస్తా. తర్వాత నీకు యూట్యూబ్ లో కావాలంటే వీడియోలు ఉన్నాయి మంచిగా అవి పంపిస్తా. జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. ఎప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఏందనేది మొత్తం చూడండి. భారతదేశంలో హిందువులు ఒక్కళ్ళే ఉండాలి, ఇది హిందూ దేశం అని చెప్పుకోవడం మూర్ఖత్వం. ఆ మాటలు ఆ మాట అంటే మీరు అసలు ఉండేవాళ్ళు ఎవరు వేరే మతాలు ఉండేది కాదండి. మీకు అది అర్థం కావడంలే. నేను చెప్పే పని మీకు అర్థం కావడంలే. 16వ శతాబ్దంలో మీరు వచ్చిండు, 7వ శతాబ్దంలో ముస్లింస్ వచ్చింది దేశానికి. ఎక్కడికి వచ్చినా మేము ఎడకులు వచ్చింది ఇక్కడ ఉండేలే. మత మార్పుడు ప్రోత్సహించారు బ్రిటిష్ వాళ్ళు. యాడ నుంచి వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని మారుతారా ఇక్కడ తప్పు. రెడ్డి గారు, భారతదేశం ఇప్పుడు హిందూ వాళ్ళంతా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంఖ్య ఇక్కడ లేనే లేదు. మరి ఇంతమంది సైన్యంలో ఏం బిగిరీడా? తప్పు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కరెక్ట్ ఇగో మన రెడ్డి గారు మీకు ఒక లాస్ట్ ఒక మాట చెప్తాను వినండి. నేను పేషెంట్లు ఉన్నారు, ఒకటే ఒక మాట చెప్తాను. లేదు ఒక మాట చెప్పి కట్ చేస్తాను నేను. వినండి, మీకు ప్రతి డీటెయిల్స్ నేను ఎవ్రీథింగ్ మీకు ఇస్తా. మీరు చెప్పినవి మీరు ఊహించుకున్నవి అన్ని కరెక్ట్ కాదు. మీకు కరెక్ట్ అయిన పద్ధతిలో మీకు అన్నిటినీ చూపించి నేర్పించి వీలైతే మీరు యేసుక్రీస్తు మంచి దేవుడు, మీరు అట్లాంటి దేవుడిని అదే తప్పు మాట. మీకు దేవుడు కావచ్చు, మాకు కాదు. అది గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు యేసుక్రీస్తుని అపార్థం చేసుకుంటారు. మీరు నేను అపార్థం చేసుకోలేదు, యేసుక్రీస్తుని కాదు అపార్థం చేసుకుంటాను. మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను. ఎందుకంటే మీరు చేసే పద్ధతి సరైనది కాదు. దేవుడు మంచివాడే, ఏ దేవుడైనా ఒకటే మంచివాడే కాదని చెప్పడం. కానీ దాన్ని అనుసరించే వ్యక్తులు చేసే పనులు తప్పు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మంచోళ్ళు. మీరు కూడా అతి త్వరలోనే వీలైతే ఆ భగవంతుడు మిమ్మల్ని కనికరించి మరి ఈ మాటలే వద్దనేదండి. ఇట్లాంటి మాటలతోనే మీరు అమాయక ప్రజలు, నేను ఎడ్యుకేటర్స్ చేయాలని చూస్తానంటే సామాన్య ప్రజలు మీరు ఎట్లా మీరు మానిపేట్ చేస్తారు? మీరు ఊహించుకునే అన్ని రాంగ్ మీరు ఊహించుకునే అన్ని రాంగ్, మీకు రైట్. నేను ఏందో చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు, ఇప్పటిదాకా నాతో మాట్లాడినందుకు. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను తప్పకుండా. పేషెంట్లు ఉన్నారు, మళ్ళీ చేస్తాను నేను.